రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్లో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతుంది. ఏకంగా ఇరిగేషన్ నాలాలను కబ్జా చేస్తూ లాభపడుతున్నారు. ఇరిగేషన్కు సంబంధించిన నాలాను మింగేస్తున్న అధికారులు మౌనం వహిస్తున్నారు. చించోడు శివార్లో యోషిత రియల్ రైస్ వెంచర్ అక్రమాల పుట్టగా మారింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నాలాను పూర్తిగా పూడ్చేసి ఫ్లాట్లుగా అమ్ముకుంటున్న సంబంధిత శాఖల అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకి లైవ్ లో లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. చించోడ్ శివార్లోని యోషిత రియల్ ఎస్టేట్ రైస్ యజమాన్యం భారీ లేట్అవుట్ వేస్తుందని చెప్తుంది. అయితే వాల్టా చట్టాలను మనం చూసుకున్నట్లయితే అక్కడ అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ. ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా నాలాలన్నింటినీ కూడా మూసేయడం కావచ్చు, ఆ నాలాలను కబ్జా చేసి వీళ్ళు ఈ యొక్క ఫ్లాట్లు నిర్వహిస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఈ నాలాలు మూసివేయడం వల్ల ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఆ వర్షపు నీరు వారి ఇళ్లలోకి చేరడం కావచ్చు. దీని వలన రోడ్డు కూడా సరిగ్గా ఉండకపోవడం, చాలా తీవ్రంగా మేము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా స్థానిక జనం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సర్వే నెంబర్ లో చూసుకున్నట్లయితే దాదాపుగా సర్వే నెంబర్ 221P, 228, 268P, అలాగే 281, అలాగే 327, 328, 333 ఈ ప్లేసెస్ లో మాత్రం వెంచర్స్ వేయడం కావచ్చు. ఆ వెంచర్స్ వేసిన వెంచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ డబ్బుకు పేద మధ్యతరగతి కుటుంబాలకు వీళ్ళు విక్రయిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆ విక్రయించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాభపడుతున్నారు, కానీ ఎవరైతే కొనుక్కున్న వ్యక్తులు ఉంటారో తర్వాత ఈ యొక్క హైడ్రా కావచ్చు పూర్తి స్థాయిలో బఫర్ జోన్ లోనైతే ఈ యొక్క వెంచర్లు వేయడం వల్ల కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎన్నోసార్లు దీనిపైన అధికారులకు కంప్లైంట్ చేశాము, అయినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, అధిక మొత్తంలో లంచాలు అనేటివి తీసుకొని ఇలా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే దీనిపైన హైడ్రా అలాగే ఇతర అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న స్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో వెంచర్లు ఏర్పాటు చేసి పేద ప్రజల దగ్గర నుండి సొమ్ము లాక్కుంటున్నారు అంటూ కూడా వాదనలు వినిపిస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకెళ్లి హైడ్రా అధికారులు కూడా బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జోన్లలో ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, ఇతర కట్టడాలు కావచ్చు, వాటిని తొలగిస్తున్న స్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ వెంచర్ పైన కూడా కొంతవరకు దృష్టి సాధించాలంటూ కూడా వాళ్ళు విన్నవించుకుంటున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. లిఖిత, అంటే ఇంతకుముందుకు మనం చూసుకున్నట్లయితే అంటే భూమి కబ్జాలు కావచ్చు, అలాగే మనము చూసుకున్నట్లయితే మాఫియాలన్నిటి కూడా మనం చూసుకుంటూ వచ్చాము. నాలాలు కబ్జా చేయడం అనేది కూడా ఇంత దారుణంగా జరుగుతున్న పరిస్థితి అసలు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? అసలు ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క అధికారులకు సంబంధించి డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఎవరైతే ఈ వెంచర్లకు పర్మిషన్స్ ఇస్తారో ఆ అధికారులకు వీళ్ళు లంచాలు ఇస్తున్నట్లుగానైతే గుర్తించడం జరిగింది. లంచాలు ఇచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం, అలాగే ఇతర పనులకు సంబంధించి కూడా ఆ పనులకు పర్మిషన్స్ తెప్పించుకుంటున్నట్లుగానైతే పూర్తి వివరాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఇటు స్థానికులు కూడా కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా కంప్లైంట్స్ అనేటివి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, పైగా ఇంకొకసారి మీరు కంప్లైంట్ కనుక ఇస్తే మీ పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా రివర్స్ లా ఈ యొక్క స్థానికులనే బెదిరించిన స్థితి కూడా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే హైడ్రా ఏ విధంగా దూకుడు పెంచిందో మనందరికీ తెలిసిందో. సో కాబట్టి రంగనాన్ని కూడా మేము కలిసే ప్రయత్నం చేస్తున్నాము, కానీ ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా రంగనాథ్ కూడా దీనిపైన కొంతవరకు దృష్టి సాధించాలని కోరుకుంటున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ లిఖిత, అంటే వెంచర్లకు సంబంధించి కూడా ఎల్ఆర్ఎస్ కూడా ఉంది. అయితే వాల్టా చట్టాలను కూడా నీరు గారుస్తుందని చెప్పుకోవచ్చా మరి ఇరిగేషన్ అధికారులు? లిఖిత, రైట్ థ్యాంక్ యూ లిఖిత.